మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే ఈ 15 రోజులు, దీన్ని పక్షము అంటారు. 15 రోజుల్ని అంటే భాగము అని అర్థం. పక్షము అంటే భాగం అని, ఒక పక్క భాగం అని అర్థం. ఒక నెలలో రెండు పక్షాలు ఉంటాయి, 2 భాగాలు చేసినట్టయితే. అంచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షం అంటారు. అంటే మొదటి పక్షం రోజుల గురించి, ఈ 15 రోజుల గురించి. నెల అంటే 30 రోజులు కాబట్టి 30 కానీ 31 కానీ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క నెల 28 కానీ 29 కానీ రావచ్చు. ఏదైనా 30 అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి. అటువంటి నెలలో సగం 15 రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది, 15 రోజుల యొక్క ఫలితాలని. ఇప్పుడు మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ పక్షంలో, అంటే ఈ 15 రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకోబోతున్నాము. ఇందులో అతిశయోక్తులు కానీ, లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చెయ్యాలి, లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి, నాకు ఇన్ని వ్యూస్ రావాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు. మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలక్కర్లేదు. ఇలా తప్పుడు కంప్లైంట్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది, ఆ హెడ్డింగ్కి లోపలుండే సబ్జెక్టుకి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు. అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు, అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలకనో, లేకపోతే ఏదో మా మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు, ఒక ఆయన చెప్పాడట అట్లా. ఎందుకంటే ఆయనకి ఏదో కొంచెం కుజి దోషం లాంటిది ఏదో ఉందట. అయితే అతని జాతకం మనకు రాలేదు, కానీ కుజి దోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు. అది ఎంతవరకు యథార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి. మంచిదైతే మంచిదే, నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా. అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు. ఎందుకంటే తమిళనాడు వెళ్ళి, తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడు అని పేరు, ఆయనకి ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. 4 చూపిస్తున్నాను అనుకో, 6. ఈ 6 పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి దండ దర్శనం చేసుకుని రమ్మన్నాడట. ఇది అందరికీ సాధ్యపడుతుందండి. ఒక పేదవాడు ఉన్నాడు, ఒక భాష రానివాడు ఉన్నాడు, చదువుకోని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో, ఎక్కడ ట్రైన్ దిగాలో, ఏ రూట్లో వెళ్ళాలో వాడంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరుగుతున్నటువంటి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ తిరిగి అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా. ఇవన్నీ ఆలోచించాలి మనం. ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది, లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది, దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి, ఎక్కువ ద్రవ్యం ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేక చెప్పబడిన శాస్త్రాల్లో. అట్లాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే, సంతోషం, ఖర్చు పెట్టుకోండి, విత్తం కొద్దీ వైభవం, ఓకే. ఇప్పుడు మనము ప్రప్రథమంగా మిథున రాశి వారికి 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఒకే ఒక్క రోజు ఈ మిథునంలో సంచారం జరుగుతూ ఉన్నది. ఈ ఒక్కరోజు జన్మంలో మంచి ఫలితాలు ఇవ్వజాలడు. మరి మిగతా పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా, మిగతా 14 రోజులు ఏంటనే ప్రశ్న మీకు ఉదయించాలి. కాబట్టి ఈ మిగతా 14 రోజులు కూడా ఏ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి రవి ఏ స్థానంలో కానీ లేదా జన్మస్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఏ స్థానంలో ఉన్నప్పుడు కానీ, జన్మంలో ఉన్నప్పుడు కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయము, జన్మంలో ఉన్నప్పుడు మంచి ప్రవర్తన లేకపోవడం, చెడు ఆలోచనలకు ఎక్కువగా ఆకర్షించబడటము లాంటి ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉంటాయి మనసుకి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి
జన్మంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి రవి భగవానుడి వల్ల. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి రవి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితములను ఈ 15 రోజులు ఇవ్వజాలదు. అలాగే బుధుని యొక్క సంచారం కనుక కూడా రవితో పాటుగా బుధుని యొక్క సంచారం కూడా జన్మంలో ఒక 9 రోజులు జరుగుతున్నది. మరి మనం చెప్పుకున్న 15 రోజులు పక్ష ఫలితాలు కాబట్టి మిగతా 6 రోజులు వ్యయస్థానంలో సంచారం జరుగుతోంది. ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టయితే బుధుని యొక్క సంచారము వ్యయస్థానంలో కానీ జన్మంలో కానీ శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. వ్యయస్థానంలో ఉన్నప్పుడు మొత్తం కొంచెం ధన వ్యయము వృధా వ్యయము జరుగుతూ ఉంటుంది. అలాగే జన్మంలో ఉన్నప్పుడు మంచి ప్రవర్తన లేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా చెడువైపు ఎక్కువ ఆకర్షితులు కావడం, మన తెలివితేటలు ప్రదర్శించలేకపోవటం, ఉండి కూడా ప్రదర్శించలేకపోవడం లాంటి ఫలితాలన్నీ కూడా మనకి బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలోనే గురువు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుందండి. గోచార రీత్యా జన్మంలో గురువు శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలరండి. అదే కాకుండా ఇక్కడ గురువు యొక్క సంచారం జన్మంలో ఉండటం వల్ల 9వ తారీఖు నుంచి గురుమూఢం ఏర్పడుతున్నది. గురుమూఢం ఏర్పడిన కాలంలో దాన్ని అశుభ అంటే గురువు యొక్క బలం లేని కారణంగా దాన్ని ఆ కాలంలో ఒక గుడి ప్రతిష్టలు కానీ వివాహాది శుభకార్యాలు కానీ వివాహ ఉపనయన గుడి ప్రతిష్ట ఇట్లాంటి శుభప్రదమైన గృహ ప్రవేశం గృహ నిర్మాణం ఇట్లాంటివి కూడా ఈ అశుభ కాలంలో అంటే గురుమూఢం కాలంలో మనం వాళ్ళెవరు కూడా చెయ్యరండి. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ద్వితీయ స్థానంలోను తృతీయ స్థానం 2 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. కుజుని యొక్క సంచారము ద్వితీయ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు రావటము, మాటలో కఠినత్వం పెరగటం, కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి లేకపోవటం లాంటివి ఒక్క 4 రోజులు జరుగుతూ ఉంటాయి. తదుపరి 11 రోజులు మీరు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తృతీయ స్థానంలో ఆయన అందరి యొక్క సోదరులు, ఇంట్లో కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అలాగే వ్యాపార స్థలంలో మన లేకపోతే మన స్థాయిలో ఉన్నవారు, పై స్థాయిలో ఉన్నవారు, కింద స్థాయిలో ఉన్నవారు, అలాగే ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నవారు, ఎక్కడ ఏదో రకమైన వృత్తి చేస్తూనే ఉంటాం కాబట్టి ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీరు సహాయ సహకారాలు ఒక 11 రోజులు అంటే తృతీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు చక్కటి ఫలితాలన్నీ కూడా కుజు ప్రభావం వల్ల ఇస్తూ ఉన్నారు. అలాగే ఆయనతో పాటుగానే కేతు గ్రహ సంచారం కూడా సేమ్ ఫలితాలు. కేతు కుజవతు కేతువు కుజుడిచ్చే ఫలితాలు చెప్తారు కాబట్టి ఈ 3వ స్థానంలో ఆయన సంచారం చేసే 15 రోజులు కుజుడు 11 రోజులు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటే కేతు 15 రోజులు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అందరి యొక్క సహాయ సహకారాల ద్వారా మనిషిని నాకు అందరూ మనసా వాచా కర్మణ సహకరిస్తున్నారు కాబట్టి చాలా శుభప్రదంగా గడిచిపోతూ ఉంటుంది. ఇకపోతే 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం. 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండవండి. తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే దాన ధర్మాలు, గుడికి ఏదో వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేరు, ఏదో కారణం మీరు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నా కూడా ఏదో కారణం అడ్డొస్తూ ఉంటుంది. తద్వారా గుళ్ళకు గోపురాలకి వెళ్ళటం ఇట్లాంటివి ఉండవు. అలాగే కొన్ని సౌఖ్యాలు, వాహనం ఉంది, మీరు ఎక్కడికో దాన్ని తీసుకెళ్లాలనుకునే టైంకి ఏదో యంత్రం కాదండి సహజం కాబట్టి ఏదో రిపేర్ వస్తుంది, దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి. మరో రకంగా వెళ్తారులేండి, ఆ పని అయితే వెళ్తారు కానీ అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి 9వ స్థానంలో. అలాగే ఇంటి విషయంలో కూడా ఏదో చిన్నపాటి రిపేర్లు, కుళాయి నల్ల కొంచెం ఇబ్బంది పెట్టడమో, లేకపోతే ఏదో బ్లాక్ అవటం, మోరి ఏదో రకమైన ఇబ్బందులు పెట్టడానికి ఏముందండి, సుఖ పెట్టడానికి తక్కువ కానీ ఇబ్బంది పెట్టడానికి చాలానే ఉంటాయి కారణాలు. ఆ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల. ఇక 10వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. 10వ స్థానంలో శని యొక్క సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. ఉద్యోగపరమైనటువంటి చికాకులు చాలా కలిగిస్తూ ఉంటుంది ఉద్యోగపరంగా. అలాగే మరో వ్యాపారం చేసుకుంటే ఆ విధంగా మీరు ఎంత గొప్ప వ్యాపారం చేసినా అది కోట్ల మీద బిజినెస్ కావచ్చు, చిన్నపాటి
ఈ రోడ్డు పక్కన మిరపకాయ బజ్జీ వ్యాపారం కావచ్చు, ఎవరు ఏది చేసినా, లేదా ప్రభుత్వోద్యోగం కూడా కావచ్చు, అక్కడ ఇబ్బందులు ఉంటాయి. లేదా పెద్ద పెద్ద కోట్ల మీద వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, లేకపోతే సేల్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి మీద పడటం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఇబ్బందులన్నీ, వృత్తిపరమైన ఇబ్బందులన్నింటినీ కలిగి చేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇక ఏకాదశ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే, ఏకాదశ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. ఇది చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంటుంది. ధనానికి మీకు లోటు రాకుండా కాపాడుతూ ఉంటాడు. ఏ వ్యవహారం మొదలెట్టినా దిగ్విజయంగా కనపడుతూ ఉంటుంది. అలాగే సంగీత, సాహిత్య, లలిత సంగీతం ఇట్లాంటివన్నీ, లలిత కళలకు సంబంధించి ఎందులో మీకు ప్రవేశం ఉన్న మంచి మీకు ఒక స్థితిని కల్పిస్తాడు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి మరీ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మరీ గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ టీవీ రంగంలో, సినిమా రంగంలో, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా ప్రోత్సాహాన్ని అందిస్తాడు శుక్ర భగవానుడు. ఇకపోతే మనం బుధుడి గురించి, రవి గురించి చెప్పేసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు జన్మల్లో కంటే వెనక ప్లేసుల్లోనూ కూడా జరగడం, మనం వాళ్ళ గురించి ప్రారంభమే అక్కడ చెప్పుకున్నాం కాబట్టి అప్పుడే చెప్పేసుకున్నాం కాబట్టి ఇక ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కాలంలో ఇప్పుడు ఈ మధ్యకాలం అంటే ఈ 15 రోజుల్లో ఎవరైనా జన్మించినట్టయితే వారికి తప్పకుండా కాలసర్పదోషం వర్తిస్తుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇదే ఇంపార్టెంట్ ఏమి కాదు, ఇది గోచార ఫలితాలకు సంబంధించినటువంటిది కాదు. కానీ కొన్ని అడిషనల్గా మనం ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ తారీఖుల్లో పుట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కాలసర్పదోషం వర్తిస్తుంది. అది ఏ కాలసర్పదోషం అనేది తర్వాత వివరాల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పుకుందాము. ఓకే, కాలసర్పదోషం మాత్రం ఖచ్చితంగా వీరికి వర్తిస్తుంది. శుభం భూయాత్.